how do you know you're running the race and not just standing still? మీరు పరుగు పందెంలో పరిగెడుతున్నారు, నిలబడి లేరు అని ఎలా తెలుసుకుంటారు? Okay, I'll tell you how you know that you're standing still and not running. మీరు పరిగెత్తకుండా నిలబడి ఉన్నారు అని ఎలా ఉంటుందో నేను చెప్తాను. If every year you're defeated by the same sin again and again and again, the same sin you're committing, ప్రతి సంవత్సరం కూడా అదే పాపంలో పడిపోతూ ఉంటే then you're not moving forward, you're standing in the same place. మీరు ముందుకు పరిగెత్తట్లేదు అని అక్కడే నిలబడి ఉన్నారు. When you overcome a sin, you move forward. నువ్వు ఒక పాపాన్ని జయించినప్పుడే ముందు కదులుతావు. Then you know that you've taken one step forward and gone forward. ఒక అడుగు ముందుకెళ్ళావని తెలుస్తుంది. Now, many Christians only think I'm going to go to heaven when I die. చాలా మంది క్రైస్తవులు నేను చనిపోయినా పరలోకం వెళ్తాను అంటారు. So they never think of overcoming and running this race. వాళ్ళు పాపాన్ని జయించి పరుగు పందెంలో పరిగెత్తాలని ఆలోచించరు. That is one reason God raised up CFC, so that we can proclaim the full truth to people. కాబట్టి సిఎఫ్సి సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడంటే ఒక కారణం ఇది, ఎందుకంటే ప్రజలకు సంపూర్ణమైన సత్యం తెలియజేయాలి. And that is why you left some other church and came to CFC. అందుకే మీరు కొన్ని ఇతర సంఘాలు విడిచిపెట్టి సిఎఫ్సి సంఘానికి వచ్చారు. Because here we teach you how to run the race. ఎందుకంటే ఇక్కడ ఆ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలో మేము బోధిస్తాం. And the end of the race, you sit down with Jesus on the throne of God. కాబట్టి ఆ ప్రారంభ గీత అవతల వైపు ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభుతో తండ్రితో కూడా సింహాసనం అందు కూర్చొని ఉండొచ్చు. Now, how will you sit with Jesus on the throne of God? దేవుని యొక్క సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు పక్కన ఏ విధంగా కూర్చుంటావు? Read verse Revelation 3:21. ప్రకటన 3:21 చూడండి. He who overcomes. జయించిన వాడు. What do you have to overcome? ఏం జయించాలి? You have to overcome temptation. శోధనను జయించాలి. Every day. ప్రతిరోజు కూడా. All of us know we are tempted in many ways every day. మనందరికీ తెలుసు ప్రతిరోజు అనేక విషయాలను బట్టి మనం శోధించబడుతూ ఉంటాం. We are tempted to hate people. ఇతరులు ద్వేషించాలని శోధించబడతాం. We are tempted to get angry. కోపం రావటానికి ప్రేరేపించబడతాం. Many men are tempted with sexual thoughts. అనేక మంది పురుషులు లైంగిక సంబంధమైన తలంపులతో శోధించబడుతూ ఉంటారు. We are tempted to cheat in the office. ఆఫీసుల్లో మోసం చేయడానికి మనం శోధించబడుతూ ఉంటాం. We are tempted to get angry with people. ప్రజల మీద కోపపడేటట్లు శోధించబడుతూ ఉంటాం. We are tempted to become bitter with people who hurt us. మనల్ని గాయపరిచిన వారిని క్షమించకుండా ఆ చేదుని లోపల పెట్టుకోవటానికి శోధించబడుతూ ఉంటాం. We're tempted not to love people. ఇతరులను ప్రేమించకుండా ఉండాలి అని శోధించబడుతూ ఉంటాం. Let me ask you, sisters, a question. సహోదరుల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. Do you love your mother? మీ తల్లిని మీరు ప్రేమిస్తున్నారా? I'm sure you'll say yes. మీరందరూ అవునని చెప్తారు. Do you love your husband's mother? నీ భర్త యొక్క తల్లిని ప్రేమిస్తున్నారా? That is a difficult question. అది ఇంత కష్టమైన ప్రశ్న. Are you supposed to love your husband's mother also? అంటే నీ భర్త తల్లిని కూడా నువ్వు ప్రేమించాలా లేదా? Okay, I'll ask you, brothers. కాబట్టి సహోదరులు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. Brothers, do you love your mother? సహోదరులారా, మీ తల్లిని మీరు ప్రేమిస్తున్నారా? Yes. అవును. Do you love your wife's mother? కానీ నీ భార్య యొక్క తల్లిని ప్రేమిస్తున్నావు నువ్వు? Oh, I don't even think about that. దాని గురించి నేను కనీసం ఆలోచించట్లేదు. Who permitted you not to love your wife's mother or your husband's mother? నీ భార్య తల్లినో భర్త తల్లినో ప్రేమించకుండా ఎవరు ఆపుతున్నారు నిన్ను? Did Jesus say you must love only your mother? యేసు ప్రభు నీ తల్లినే ప్రేమించమని చెప్పారా? I'm just telling you, you're running in the same place. You're not moving forward. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్కడే నిలబడి పరిగెడుతూ ఉన్నారు, ముందుకెళ్ళట్లేదు. 10 years ago, you could not love your husband's mother. 10 సంవత్సరాల క్రితం నీ భర్త తల్లి నువ్వు ప్రేమించలేకపోయావు. Today also you cannot love her. ఇప్పుడు కూడా ప్రేమించలేకపోతున్నావు. 10 years ago, you could not love your wife's mother. Today also you cannot love her. 10 సంవత్సరాల క్రితం నీ భార్య తల్లి నువ్వు ప్రేమించలేకపోయావు, ఇప్పుడు కూడా ప్రేమించలేకపోతున్నావు. That means you're running in the same place. You're not moving forward. అంటే ఇప్పుడు నువ్వు అక్కడే నిలబడి పరిగెడుతున్నావు కానీ ముందుకెళ్ళట్లా. We move forward when we can love those who are difficult to love. People who are difficult for us to love. We love them, we run the race. కాబట్టి ఎవరిని ప్రేమించడం మన కష్టమో వాళ్ళని ప్రేమించగలిగినప్పుడే నువ్వు ముందుకు వెళ్తున్నట్లు. We can't have fellowship with everybody in the world. ఈ లోపల అందరితో మనం సహవాసం కలిగి ఉండలేకపోవచ్చు. But we can love everybody. కానీ అందరిని ప్రేమించవచ్చు. The Holy Spirit is a spirit of love. పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగిన ఆత్మ. And it says here, that is how we overcome. ఆ విధంగా మనం జయిస్తామని చెప్పబడింది. And
Look what it says in verse 21. If you overcome, Jesus says, you will sit with me on my throne. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. Just like I overcame and sat with my Father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం. That means he ran the race. He didn't stand in the same place. He ran and reached the Father's throne. దాని అర్థం ఏంటంటే ఆయన అక్కడే నిలబడి పరిగెత్తలేదు కానీ ఆయన పరిగెత్తి తండ్రి యొక్క సింహాసనం మీదకి వెళ్ళాడు. Jesus was tempted throughout his life for 33 and a half years. యేసుక్రీస్తు ప్రభువారు తన 33.5 సంవత్సరాలు కూడా శోధించబడుతూ వచ్చారు. Just like us. మన వలే. But he overcame. కానీ ఆయన జయించాడు. Always overcoming, he reached the throne. ఎల్లప్పుడూ ఆయన జయిస్తూ సింహాసనం మీదకి వెళ్ళాడు. And now he says, you also follow me. I'm your forerunner. ఇప్పుడు మనతో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను మీకు ముందుగా పరిగెత్తాను, నన్ను వెంబడించండి. What do you mean by saying follow me? Run like I ran. That's the meaning. నన్ను వెంబడించడం అంటే ఏంటి? నేను పరిగెత్తిన ప్రకారం మీరు పరిగెత్తండి. Are you running like Jesus ran, overcoming temptation every day? మీరు యేసుక్రీస్తు ప్రభువాలే పరిగెడుతూ ప్రతిరోజు శోధన జయిస్తూ వెళ్తూ ఉన్నారా? And if you're honest, you'll say, no, brother, I'm failing all the time. మీరు యథార్థంగా ఉన్నట్లయితే లేదు సహోదరుడా, నేను ప్రతిసారి ఓడిపోతున్నానని చెప్తారు. I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Because you need the power of the Holy Spirit. You must ask God to give you the Holy Spirit. Otherwise, you can't run this race. ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరమై ఉంది. మీరు పరిశుద్ధాత్మ శక్తి కోసం దేవుడిని అడగాలి. లేనట్లయితే ఈ పరుగు పందెంలో మీరు పరిగెత్తలేరు. Without the Holy Spirit's power, you cannot overcome temptation. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా మీరు ఏ శోధనని కూడా జయించలేరు. When we have the Holy Spirit's power, the darkness is driven out of our life. మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో నుంచి చీకటి పారద్రోలబడుతుంది.